अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुल आमिर। 7 न्यूज़ में आपका इस्तकबाल है। हल्के असम्बली चवेला के टीआरएस साबिका एमएलए रत्नम टीआरएस पार्टी से टिकट न मिलने पर कांग्रेस पार्टी में शमालियत इख्तियार की। आइए देखते हैं इम्तियाज की ये रिपोर्ट। 7,000 మంది నేడు టీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ గాంధీ భవన్ లో పోయి కాంగ్రెస్ లో కలుపుతున్నాము। మాకు కాంగ్రెస్ టికెట్ తప్పక వస్తుంది అని నమ్మకం ఉంది। మేము ఎట్టి పరిస్థితుల్లో చివరి నియోజకవర్గంలో రత్నమాను హైయెస్ట్ మెజారిటీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపేందుకు మా శాయశక్తుల మొత్తం నియోజకవర్గ కార్యకర్తలందరం ప్రయత్నం చేస్తున్నాము। ఫలితం తప్పకుండా మేము రత్నమాన్ని గెలిపించి పంపిస్తామని కూడా హామీ ఇస్తాను। సుమారుగా శంకర్పల్లి మండలం నుండి ఒక 2,000 మంది కార్యకర్తలము 110 నుండి 125 బండ్ల వరకు పెట్టుకొని ఈ రోజు రత్నమన్న బలపరచడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు। దానికి మద్దతుగా మేము కూడా ఆయనకు మద్దతుగా ఇక్కడ నుండి భారీ సంఖ్యలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మార్కెట్ చైర్మన్ పరమేశ్వర్ అన్న గారు, అలాగే మార్కెట్ డైరెక్టర్లు 2,500 మంది రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం। మాదొకటే నినాదం, స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, కనుక కాంగ్రెస్ తోనే మనుగడ ఉంటుందని చెప్పి కనుక కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం తెలంగాణ జరుగుతుంది। ఆ ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీలో ఇవాళ చేరుతున్నాం। మాకందరికి ఇంత మద్దతుగా వచ్చిన ప్రతి కార్యకర్తకు, వివిధ గ్రామాల వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। ఈడికెళ్ళి మేము మైసభకి వెళ్తాం। రాజ్ భవన్ లో వెళ్ళి గాంధీ భవన్ లో వెళ్ళి ఈ రోజు 2 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారు, జానారెడ్డి గారు आपको अपडेट तो लाइक कीजिए, शेयर कीजिए, चर्चा करना ना भूले। चैनल न्यूज़ आपकी आवाज़।